ఫోన్ ట్యాపింగ్ కేసు నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది ఫ్రెండ్స్. నిన్న నేను తీసుకోలే, కాకపోతే రసవత్తరంగా ఉండే. తెలంగాణ హైకోర్టు తన హియరింగ్ ఏదైతుందో దాన్ని రిజర్వ్ చేసి పెట్టింది అని చెప్పి చెప్తున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు వెనస్డే రోజు తన జడ్జిమెంట్ని రిజర్వ్ చేసిందని చెప్పి ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఉండనో ఫార్మల్ స్పెషల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ టి ప్రభాకర్ రావు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులల్లో ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ ఉండనో ఆ బెయిల్ సంబంధించిన ఆర్డర్ రిజర్వ్ చేసిందని చెప్పి తెలంగాణ హైకోర్టు చెప్పింది. ఈ కేసులో ఎస్ శ్రీధర్ రావు అని చెప్పి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సంధ్యా కన్వెన్షన్ ఆయన ఏమంటాడంటే, నేను ప్రత్యక్ష విక్టిమ్ని ఈ కంప్లీట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో, నన్ను ఖచ్చితంగా ఇలా ఇంపీడ్ చేయాలా అని చెప్పి హైకోర్టుని కోరిండ్రు. బెయిల్ ఇచ్చే కంటే ముందు ఈయన ఇంపీడ్ కావాలా అని చెప్పి కోరిండ్రు. సో ప్రభాకర్ రావు తరఫున వాదిస్తున్న న్యాయవాది టి నిరంజన్ రెడ్డి శ్రీధర్ రావు గారి యొక్క రిక్వెస్ట్ని తీవ్రంగా ఖండించిండు. అసలు అట్లెట్లయితుంది, ఇంపీడ్మెంట్ ఎట్లా కుదురుతుంది అని చెప్పి మాట్లాడాడు. అసలు ఈ కేసుకి మీకు లోకస్ స్టాండీ లేదు, లోకస్ స్టాండీ లేనప్పుడు మీరు ఎట్లా ఇంపీడ్ అవుతారండి అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు ప్రభాకర్ రావు తరఫున గట్టిగా వాదించిండ్రు. ఇది మా పిటిషను, మేము యాంటిసిపేటరీ బెయిల్ కేసుకున్నాము, సో నిన్ను బాధ పెట్టినరా, కట్టలు కట్టినరా, ఇదంతా కాదు, ఇది కేవలం బెయిల్ పిటిషను, బెయిల్ పిటిషన్లో నువ్వెందుకు ఇంపీడ్ అవుతావు అని చెప్పి చెప్పిండ్రు. అయితే శ్రీధర్ రావు తరఫున ఉన్న న్యాయవాది ఆయన ఏమన్నారంటే, నా క్లయింట్ యొక్క ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, ఆయన లైవ్ లొకేషన్ ట్రేస్ చేసిండ్రు, ఆయన ట్రాక్ చేసిండ్రు, ఆయన బెంగళూరులో ఉన్నాడు అని చెప్పి ఇల్లీగల్గా ఆయనని పికప్ చేసిండ్రు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పిండ్రు. ఇల్లీగల్గా పికప్ చేస్తే మీరు గవర్నమెంట్ మీద పిటిషన్ వేసుకోవాలా, మీరు గవర్నమెంట్ మీద పిటిషన్ వేసుకొని ఇల్లీగల్గా అట్టెట్లా చేసిండ్రు, పోలీసుల మీద కేసు వేసుకోవాలా, ఎట్లా చేసిర్రు అని చెప్పి మాట్లాడాలి. అంతేగాని ఈ యాంటిసిపేటరీ బెయిల్ మీరు ఎందుకు వచ్చిండ్రు, లోకస్ స్టాండీ అనేది ఇదే కదా. అంటే ఏ రకంగా ఏం కేసు వేసి ఎట్లా చేయాలన్నది తెలియదు, ఎవరిని పడితే ఎల్లయ్యమల్లయ్య అని అందరు నన్ను వచ్చేసి ఇంపిడి చేసేసి న్యాయం. నేను ఇటు ఎవరిని సమర్థిస్తలే, తప్పు చేస్తే ప్రభాకర్ రావుకి గుయ్యమనిపించాలి, అందులో తప్పు లేదు. అందులో నా సొంత తండ్రి అయినా అదే లా అండ్ ఆర్డర్ డిఫరెన్స్ ఏమి ఉండదు ఫ్రెండ్స్, చట్టానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, వీడు నా ఓడు వాడు నీ ఓడు అని. మన ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం ఉంటుంది చట్టానికి. సో అబ్సల్యూట్గా ఇదే ఉంటుంది. అయితే నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ ఏమన్నారంటే, ఆయన గంగలు ఆయన పడతాడండి, మా దగ్గరికి ఎందుకు తీసుకొస్తారు, ఆయన మీద ఇప్పటికీ 25 క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఆ 25 క్రిమినల్ కేసుల మీద మీరు ఎవరెవరు ఏ కాంపిటెంట్ అథారిటీ ఉన్నదో దాని మీద కేసులు వేసుకోండి, ఇక్కడికి వచ్చి ఇంపీడ్ ఎందుకు చేస్తున్నారు. బరాలు ఇప్పుడు ఆయన పేరు ఉన్నదా లేదా అని అంటే ఆయన పేరు కూడా లేదు కదా. ఎందుకంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులలో లిస్టు మొత్తం కోర్టుకు అఫిడవిట్గా సబ్మిట్ చేసిరో ఆ కంప్లీట్ కోర్టు కేసులల్లో శ్రీధర్ రావు గారి పేరు ఎక్కడ కూడా లేదు. ఏడ లేనప్పుడు నీకు లోకస్ స్టాండీ ఏడికైనా వస్తుంది అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు సీనియర్ కౌన్సిల్ గట్టిగానే వాదించిండ్రు. దీనికి సుప్రీంకోర్టు సైటేషన్స్ ఇచ్చిండ్రు. ఎవరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్. సుప్రీంకోర్టు సైటేషన్స్ ఇచ్చి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమన్నారంటే, ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వద్దు, ఎవరికి, మన ప్రభాకర్ రావు గారికి ఇవ్వద్దు, ఎందుకనంటే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ మోర్ ఓవర్ ఎక్స్ట్రాడిషన్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి, రెడ్ కార్నర్ నోటీసులు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ రావు గారికి ఇవ్వద్దు అని చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు దీన్ని ఖండించిండ్రు, ఇవ్వద్దు అని చెప్పిండ్రు. దాని తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా మాట్లాడిన విషయాలలో నిజంగా దమ్మున్నదని అంటే అబ్సల్యూట్గా దమ్మున్నది, ఎందుకంటే సుప్రీంకోర్టు సైటేషన్స్ పెట్టిండు ఆయన. ఇది కదా లాజిక్గా మాట్లాడాలనంటే. అంతేగాని సంధ్యా కన్వెన్షన్ మన శ్రీధర్ రావు గారిని తీసుకొని వచ్చి ఆయన నేను బాధితున్నానంటే, అరే వచ్చిన తర్వాత ట్రయల్లో నువ్వు ఇంపిడిగా, అంతేగాని యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు అని అనేది క్వశ్చన్ ఆడ. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మాట్లాడిన మాటలలో ఏమన్నానంటే, ప్రభాకర్ రావు గారు రిటైర్ అయినాక కూడా క్యాడర్ లెవెల్ పోస్ట్ అనేది ఒకటి మెయింటైన్ చేసిర్రు, సో విచ్ ఈస్ పర్మిసబుల్ అండర్ ది సర్వీస్ రూల్స్, కాబట్టి ఖచ్చితంగా ఆయన బెయిల్ అనేది మీరు రద్దు చేయాలా, బెయిల్ ఇవ్వద్దు, రెడ్ కార్నర్ నోటీసులు ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వద్దు అని చెప్పిండ్రు. ఇక ఏదైతే డిఫెన్స్ క్లెయిమ్ ఏదైతే ఉన్నదో దాన్ని డిస్మిస్ చేస్తూ, ఇప్పటిదాకా ప్రొసీడింగ్స్ అయితే ఏం జరగలేదు కాబట్టి ఈ లెటర్ ఆఫ్ రొగేటరీ అని ఒకటి ఉంటుంది, సో అది యుఎస్ కోర్టుకి పంపినాము, సో లీగల్ ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్ మొదలవుతున్నది అని చెప్పిండు. ఎవరైతే శ్రవణ్ కుమార్ రావు ఆయన అక్యూజ్డ్ ఇన్ ది అలీజ్డ్ ఫోన్ ట్యాపింగ్ కేస్ ఎవరైతే ఉన్నారో, నాంపల్లి క్రిమినల్ కోర్టులను ఆయన ఒక మెమో ఇచ్చిండు. ఏందనంటే, నేను పోలీసులకు కన్ఫెషన్ ఏదైతే ఇచ్చినానో అది రిటర్న్ తీసుకుంటున్నా, నేను ఇది డిజోన్ చేస్తున్నా, పోలీసులో ఒత్తిడి చేస్తున్నానా లేకపోతే ఏం చేస్తున్నానా ఇక అదంతా పెద్దగా నేను చదవలే కాబట్టి డిజోన్ చేస్తున్నట్టు శ్రవణ్ కుమార్ రావు ఏదైతే అలీజ్డ్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నదో దానికి ఆయన వాంగ్మూలాన్ని వెనుకకు తీసుకున్నాడు. మళ్ళా శ్రవణ్ కుమార్ రావుని అప్పుడు క్వశ్చన్ చేసింది హైదరాబాద్ పోలీసులే, మళ్ళీ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది హైదరాబాద్ పోలీసులే. నాంపల్లి కోర్టుకు పోగానే శ్రవణ్ కుమార్ ఏమని అన్నాడు, ఐఎమ్ డిజోనింగ్ మై కన్ఫెషన్ అని అంటే, నేను ఇచ్చిన వాంగ్మూలాన్ని నేను తిరిగి తీసుకుంటున్నా అని చెప్పి కోర్టు వారికి సమర్పించుకున్నాడు. ఇక మళ్ళా ఎట్లా దీన్ని ముంగడికి తీసుకోబోతారు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. సో
జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉన్నది, వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పటిదాకా ఏదైతే యాక్షన్ తీసుకుందామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో ఇప్పటిదాకా నయా పైసా యాక్షన్ కూడా ఏం జరగలే. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి పేపర్ పులులైనరు తప్ప ఒక్కటి కూడా గుణాత్మకమైన నిర్ణయం పులి లెక్క వేటాడడం ఏడ కూడా జరగలే. ఏదైనా పెత్తనం కాంగ్రెస్ పార్టీ చేసింది అని అంటే యూట్యూబర్ల మీద పెత్తనం చేసింది తప్ప ఎవరైతే తెలంగాణ ఖజానాను దోచుకున్నారో, తెలంగాణకు అన్యాయం చేసిర్రో, తెలంగాణను ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం దిశగా తీసుకోపోయినా అని చెప్పి శ్వేతపత్రాలు ఇచ్చి అసెంబ్లీలలో మాట్లాడినరో వాళ్ళ మీద ఒక్కటన చర్య తీసుకున్నారంటే ఇంతవరకు ఒక్క చర్య తీసుకోలేదు. కేవలం పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, పోకడ మాటలు, పనికొచ్చే తత్వాలు మాత్రం శూన్యం. ఇది ఈ రాష్ట్ర సర్కార్ చేస్తున్న పరిపాలన. మళ్ళీ దానికి ఒక ఏంటంటే ప్రజా పరిపాలన అని ఒక బిరుదు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?